రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. ఒకటి మనం ఆలోచించాలి, నిర్మాణం చేసిన సంస్థ అది మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆనాటి ఇంజనీర్ వ్యవస్థ, ఈ రెండు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిపాలించే ముఖ్యమంత్రి కింది స్థాయిలో పోయి నిర్మాణం చేపట్టాడు, ఆదేశాలు ఇస్తారు, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. అక్కడ డ్యామ్ కట్టండి, ఇన్ని కోట్లతో కట్టండి, నిర్మాణం కట్టండి, స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది, చేపించాల్సిన బాధ్యత ఇంజనీర్లది. ఇది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కాదు, ముమ్మాటికి కాదు. మనం బాధ్యత అంటే నిర్మాణం చేపట్టడానికి బాధ్యత. కాళేశ్వరం నిర్మాణం తలపెట్టాలనే ప్లాన్ కేసీఆర్ గారిదే, కానీ నిర్మాణం చేయించే బాధ్యత ఇంజనీర్లది, కాంట్రాక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతాం, ఇంటికి ఇంత వ్యయం అవుతుంది, ఆ వ్యయాన్ని సమకూరుస్తాం, మెటీరియల్ సమకూరుస్తాం, కానీ నిర్మాణం చేసేది మాత్రం భవన నిర్మాణ కార్మికులు, సుతార్ మేస్త్రి, వీళ్ళదే బాధ్యత. కానీ ఇంటి నిర్మాణం ఎవరు కూడా డొల్లగా నిర్మాణం చేపట్టరు, 10 కాలాల పాటు ఉండాలని ఇల్లు కట్టుకుంటారు. అట్లా ఆ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తీసుకొని నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చడంలో కేసీఆర్ గారు సక్సెస్ అయ్యాడు. సరే, అప్పు అయితే అయి ఉండొచ్చు, కానీ ఈ అప్పుని చిత్రీకరిస్తా ఉన్నారు. అయింది 80,000 కోట్లు అయితే 1,20,000 అయినా ఒక మంత్రి 1,50,000 అని ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు. తప్పు లేదు, ముమ్మాటికి లేదు. ఎందుకు అటెండ్ కావట్లేదు? రేపు అయితా ఉన్నాడు చూడండి, 6వ తారీఖున 7వ తారీఖున. నిరసన తెలియపరచడం అవసరం, ఏం జరుగుతూ ఉంది అని ప్రజలకు చెప్పడం అవసరం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది జాగృతి సంస్థ ఎవరైతే నడిపిస్తా ఉన్నారో కవిత గారు. ఇది ముమ్మాటికి కరెక్ట్ అని నేను భావిస్తా ఉన్నాను. అంటే మరి మొన్నటి వరకు కూడా మరి కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఈ రోజు మరి అదే మళ్ళీ కేసీఆర్ కోసం మరి దీక్ష నిర్వహించారు ఇక్కడ. లేఖ రాయడం అనేది పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయని లేఖ ద్వారా తండ్రికి తెలపడం అనేది అది మంచి పనే. ఎక్కడ మీడియా ముందు మాట్లాడలేదు. తండ్రి గారికి లేఖ రాసింది. అక్కడ కొంతమంది ఈ లేఖ కేసీఆర్ గారు చదివితే మా భవిష్యత్తు పోద్దని కొంతమంది భావించి ఆ లేఖని లీక్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ కుటుంబంలో పార్టీలో భాగంగానే మనం చూడాలి తప్ప దీన్ని వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. ఆమె కేసీఆర్ గారి నాయకత్వంలోనే కొనసాగుతుందని మేము భావిస్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాగృతి నిరసన దీక్షలు అనేటివి సాగించలేదు, అసలు వ్యవహరించలేదు. కానీ ఎప్పుడైనా బీఆర్ఎస్ తరఫు నుంచే చేసిన కవిత గారు ఈ రోజు కొత్తగా మరి తెలంగాణ జాగృతి నిరసన అని చెప్పేసి చెప్పడము, మరి ఇది ఎంతవరకు, దీన్ని ఎలా చెప్తారు? అంటే వ్యతిరేకత కనిపిస్తుంది బీఆర్ఎస్ మీద అంటున్నారు. వ్యతిరేకత కనపడితే మీకు ఇంత యువత రారు, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొనరు. ఒకవేళ ప్రజలకి ఇష్టం లేకపోతే రారు. ఇప్పుడు మేము 300 కిలోమీటర్ల నుంచి వచ్చాం, కేసీఆర్కి అండగా నిలబడదామనే ఆలోచనతో వచ్చాం. మేము ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, పార్టీలో కొనసాగుతా ఉన్నాం ఒక కార్యకర్తగా. చూద్దాం ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ ఏం మెసేజ్ ఇస్తారనే ఆలోచనతో, విందామనే ఆలోచనతో వచ్చాం. నాలాగా చాలా మంది వచ్చి ఉండొచ్చు. ఇది ఒక రాష్ట్రాన్ని నడిపించిన వ్యక్తిగా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన పిలుపుతో పార్టీలకు అతీతంగా సకల జన సమ్మెలో పాల్గొన్నాం, కొట్లాడాం. ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీస్ నిర్బంధాలు తట్టుకొని ఆ రోజున ఉద్యమం చేసిన మాట వాస్తవం. అందులో మేము ప్రధానంగా నిలబడి కొట్లాడాం. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాకేం మేలు జరుగుతుంది అని మేము ఆలోచించలే. రాష్ట్రానికి మేలు జరుగుతుంది, తెలంగాణ వస్తే నిధులు నియామకాలు ఇవన్నీ వస్తాయన్నాం.
అని భావించి కొట్లాడాం. అవి వచ్చినాయి, పూర్తి స్థాయిలో రాకపోవచ్చు. ఇంకా 20-30 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ధనిక రాష్ట్రం అవుతుందని నేను నమ్ముతా ఉన్నా. మధు యాష్కి గౌడ్ కూడా అనడం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి కేసీఆర్ పాల్పడ్డాడు కాబట్టే తెలంగాణకు పట్టిన పిశాచి కేసీఆర్ అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మధు యాష్కి గౌడ్? ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అన్నయ్య ఏడున్నాడు? కనపడతలేడు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.